హాయ్ అందరికీ, వెల్కమ్ టు మీ పల్లెటూరు వీరు. హాయ్ అండోయ్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఏంటండోయ్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి అందరూ ఎలా చేసుకున్నారేంటి? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. నేను వెళ్ళింది ఏంటంటే ఇదేంటి తొక్కలో అన్నీ చూపిస్తుంది, పిచ్చిది అనుకుంటున్నారేమో. కాదండోయ్, మేము వెళ్ళింది ఎరకంపాలెం. అంటే ఏది ఎక్కడ అని అనుకోకండి, మా ఊరి దగ్గరే కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ అనమాట. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం మేము. నేను 2 రోజుల తర్వాత వీడియో పెడతానని చెప్పి అందరూ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నాకు మేము ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం మేము వీక్ అయిపోయాం అనమాట. మొత్తం చాలా అంటే చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి మొత్తం మా ఫ్యామిలీ అందరికీ. పిల్లలతో ఎక్కడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఎంజాయ్ కూడా అంతే బాగా చేసామండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఎక్కడం ఒక ఎత్తు అయితే ఈ తానం చేసి రెడీ అయ్యి వచ్చేది ఒక ఎత్తు అయ్యిందండి. మేము వెళ్ళింది బాగా పల్లెటూరు అనమాట. అస్సలు మేము వెళ్ళింది 6 o'clockకి మార్నింగ్ బయలుదేరాము. ఎవ్వరూ లెగలేదనమాట. పొద్దున్నే వెళ్ళాం కదా, అందుకని 9 o'clock కల్లా వచ్చేసాం మేము. మొత్తం ఫుల్ అందరూ పడుకొని ఉన్నారనమాట. మేము వెళ్ళిన ఎరకంపాలెం అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మా వైఫ్ మా హస్బెండ్ అయితే ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా అదని మా ఫ్యామిలీ అంటే మా పిన్ని వాళ్ళు, నేను, మా నాన్నమ్మ వాళ్ళు అందరం వచ్చామన్నమాట. మా నాన్నమ్మ చాలా కష్టాలు పడుతుంది పాపం ఎక్కడానికి. ఇది మామూలుగా అయితే చాలా దారపిల్లని దగ్గర ఉంటుంది కానీ మేము దానికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దానికి వెళ్తున్నాం అని చెప్పి దానికి వెళ్ళలేదు. ఈసారి వచ్చి మేము ఎరకంపాలెం వెళ్ళామంటే మా ఫ్యామిలీ అంతా ఫస్ట్ టైం. ఇది శివరాత్రికి ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. నాకు మ్యారేజ్ అయ్యాక మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడం. ఎందుకంటే మా పిన్ని వాళ్ళకి కుదరదు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కదా, అందరికీ సెలవులు ఇవ్వరు సాధారణంగా. ఇంక ఎలాగో దొరికినాయి కదా అని సెలవులు అని చెప్పి వచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా బాగా ఎంజాయ్ చేశారో కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కొండ ఎక్కడానికి నిజంగానే నాకైతే అక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా ఫ్రీగా దానం చేసామన్నమాట. అసలు ఇప్పుడు శివరాత్రికి ఏదైనా ఫంక్షన్స్కి దేనికైనా పండుగలకి అయితే అసలు ఖాళీ ఉండవు. హాలిడేస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మనం నడ్డానికి కూడా ఖాళీ ఉండదన్నమాట, అంత రష్గా ఉంటుంది. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల కొంచెం ఖాళీగానే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మామూలు మేము తప్ప ఒక 2-3 ఉన్నారంతే, పైన ఎవ్వరూ లేరు. ఫ్రీగా తానం చేసి ఫ్రీగా ఆడుకున్నాం అనమాట. మేము కొండ ఎక్కి అన్నీ చేసేటప్పటికి దిగి వచ్చేటప్పటికి 9 o'clock కరెక్ట్గా అయింది. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా అలాగయింది. మా అత్తయ్య గారు కష్టపడుతున్నారు కొండ ఎక్కడానికి. మా పిన్ని అనమాట. మా పిన్నికి పాపం బ్యాగులన్నీ ఇచ్చేసి ఇంకా ఆవిడని తీసుకుని రమ్మని చెప్పాము. ఎందుకంటే నేను పిల్లని చూసుకోవడంలో కొంచెం నాకు అవ్వలేదు. ఎరకంపాలెం అనేది ఊరు ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకు అంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ అక్కడ దాకా వెళ్తుంది అనేది నాకు తెలీదు. అంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఏవేవి ఊర్లు వెళ్ళారో కూడా నాకు చెప్పండి. వాటర్ అంతా కూల్గా ఉండడం వల్ల మా పిల్లలు అయితే ఫుల్ ఏడ్చేశారనమాట. ఇంక వీళ్ళిద్దరినీ ఓదార్చడానికి కొంచెం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు నాకు. మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇది ఫుల్ వీడియో అంటే ఇది అడ్రస్ ఏంటి అని చెప్పేది ఫుల్ వీడియో కావాలి అంటే నాకు ఛానల్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళడంలో నేను అడ్రస్ అంత క్లారిటీగా చెప్పలేను. ఎందుకంటే నేను అంత వీడియో క్లారిటీగా ఏం తీయలేదు. చిన్న బిట్స్ అన్నీ కలిపితే ఇలా వచ్చిందనమాట. నేను ఫుల్ వీడియో కావాలి అని అంటే చెప్పండి, నేను తీస్తాను, ఓకేనా? బాగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి పాపం సుధకి, చాలా అంటే చాలా కదా. దీంట్లో మా హస్బెండ్ ఎక్కడున్నారని ఎత్తుక్కోవద్దు, ఎందుకంటే మా వైషమ్మని ఇచ్చుకొని ఆల్రెడీ ముందే ఎక్కేశారనమాట పైకి. మేము బయలుదేరేటప్పటికి ఫుల్ చలి అనమాట. అసలు మామూలు చలి కాదు అనమాట. ఇంకా మేము కొండ ఎక్కట్లేదని మా వైషమ్మ చెప్తుంది. ఇంకా రావట్లేదేంటి మమ్మీ అని చెప్పి అడుగుతుంది. నేను కిందకి ఉన్నాం, బాగా అంటే బాగా డౌన్కి ఉన్నాం. ఎందుకంటే ఒక ఎన్ని కిలోమీటర్స్ అంటే ఒక 4 kilometers ఉంటుంది అనమాట ఆ కొండ ఎక్కడానికి. అంత ప్రయత్నం చేసాం మేము ఆ కొండ ఎక్కడానికి.
4 కిలోమీటర్లు నడిచామన్నమాట మేము. సాధారణంగా అయితే చాలామంది కిందే చేసేస్తున్నారు కొండ కింద, ఎందుకంటే పైకి ఎక్కలేమని చెప్పి. మేము మార్నింగ్ బయలుదేరాం కాబట్టి మేము కొండ ఎక్కి స్నానం చేసేసాం. అవి మా అత్తయ్య వాళ్ళు తానం చేస్తున్నారు. మా వైషమ్మని దించడానికి ట్రై చేశారు కానీ అవ్వలేదు. బలవంతంగా తానం చేయించారు లాస్ట్కి. పాపం మా వైషమ్మ చలినీళ్ళ వల్ల అయితే చాలా అంటే చాలా ఏడ్చేసింది పాపం. ముందు సంవత్సరం కాకుండా ముంగడేడు సంవత్సరం అయితే మా వైషమ్మని మేము కింద చేసేస్తాం, ఎందుకంటే ఎవరు లేరు కదా అని చెప్పి మేము కింద చేసేసాం స్నానం ఫుల్. ఆ ఫోటో అయితే నేను శివుడు గెటప్ పెట్టి చెప్పి వీడియో పెట్టాను. అలాగని చెప్పి ఫోటో తీస్తే అస్సలు ఉండలేదు, ఎందుకంటే సెలసేస్తుంది అంటే ఉండలేనమ్మా అని చెప్తే మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి బట్టలు మార్చేయమన్నాను అనమాట. మేము పైకి వెళ్ళాం, అంటే ఇంకా కొండ 1 కిలోమీటర్లు. మేము ఫ్యామిలీ అంతా ఎక్కింది ఒక ఎత్తు అయితే, నేను మా బాబాయ్ వాళ్ళు ఎక్కింది ఒక 1 కిలోమీటర్ పైకి ఎక్కామన్నమాట. ఫుల్ దారి వస్తుంది చూడండి, అంత ఫాస్ట్గా వస్తుందో. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే ఈ వాటర్ ఫాల్స్లోని. ఈ దారి ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు అంటే, ఇంకని అది ఎటు నుంచి వెళ్తుందో కూడా తెలీదు. ఇంకా అక్కడ అలాగొచ్చి వాటర్ ఫాల్స్ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా. నిజంగా అయితే ఒక స్వీట్ మెమరీలో అయిపోయింది మాకైతే ఇది. లాస్ట్కి అయితే ఏదో ఒకలా కానిచ్చేసాం. నార్మల్గా అయితే అందరూ సాధారణంగా కొత్త బట్టలు కట్టుకుంటారు, కానీ నేను కొత్త బట్టలు ఏం కట్టుకోలేదు. నార్మల్ పాత ఓల్డ్ శారీ కట్టుకున్నాను అనమాట. రెడీ అయ్యి కిందకి వెళ్ళేటప్పటికి మా చిన్న బాబాయ్ కొంచెం లేట్గా వచ్చారులేండి, మాతో పాటు రాలేదు. మా చిన్న బాబాయ్ కొంచెం లేట్గా వచ్చారు, దానివల్ల కొంచెం లేట్ అయింది కిందకి దిగి వెళ్ళడానికి. ఎక్కడం కన్నా దిగడం చాలా టార్చర్, మామూలు టార్చర్ కాదు. ఎందుకంటే మేము తడిసిపోయి ఉండడం వల్ల ఆ చెప్పులు అవి జారిపోయి చాలా మామూలుగా లేదు. ఫొటోస్ అయితే నేను మెయిన్ తీసుకునేది, మనం బయటికి వెళ్ళాము అంటే మనం గుర్తుపెట్టుకునేది ఏది అంటే ఫొటోసే. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా కానీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని ఫొటోస్ తీసుకుంటాం. టోటల్ మా ఫ్యామిలీ అనమాట ఇది. ఓకే అయితే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.